హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈ గేదెలు ఎంత బలిష్టంగా ఉన్నాయి, ఎంత మంచిగా పాలు ఇస్తున్నాయి. ఇవి మనం 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన గేదెలు అండి. ఇప్పటికీ డైరీ ఫామ్ ఉంది, కస్టమర్ కూడా హ్యాపీగా ఉన్నాడు, మంచిగా పాలు ఇస్తున్నాయి. అన్నీ కూడా రోజుకు 12 నుంచి 16 లీటర్ల కెపాసిటీ గల గేదెలు ఇచ్చినాం మనము. సో అన్ని జున్ను పాల మీద కొనిచ్చినాము. నేను హర్యానాలో ఉంటా, ఎవరికైనా గేదెలు కావాలంటే కాల్ చేయొచ్చు. చూడండి, ఎక్సలెంట్ డైరీ ఫామ్ ఎందుకు పెట్టినా అంటే వీళ్ళ నేను చాలా డైరీ ఫామ్లు తిరుగుతాము, చాలామందికి ఇప్పిస్తాం, కానీ చాలా తక్కువ మంది ఈ రకంగా వాళ్ళ గేదెలు ఉంటాయి. చూడండి, గేదెలు ఎంత బలిష్టంగా ఉన్నాయి. చర్మం కూడా ఇచ్చినప్పుడు కొద్దిగా మందంగా ఉండే, సో వీళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత కొద్దిగా పల్చగా అయింది. సో ఎందుకు చెప్తున్నా అంటే విషయము, వాళ్ళు పెట్టే ఫీడింగ్ విధానం, మనం అందరం గడ్డి వేస్తాము, దాన వేస్తాము, వాటర్ ఇస్తాము, ట్రీట్మెంట్ చేస్తాము, వీళ్ళు కూడా అదే చేస్తారు. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే వీళ్ళు దాన వేసే విషయము మొత్తము ఎక్కువ వాటర్లో దానాన్ని నానబెడతారు. మనం 10 గేదెలకు 30 కేజీల దాన నానబెట్టుకుంటే మనం మామూలుగా వాటర్ పోసేస్తాం, కానీ అట్లా కాదు. మొత్తం దాన ఎలా వేయాలంటే జ్యూస్ ఇలా ఉండాలి, మొత్తం చాలా ఎంత పల్చగా ఉంటే అంత మంచిగా దాన. సో ఈ రకంగా వలిస్తారు. ఫస్ట్ దానా ఇస్తారు, దానా వేసిన తర్వాత దాంట్లోనే గడ్డి వేస్తారు. ఎందుకంటే దాన ఏమైనా మిగిలిపోయిన వాటర్ ఉన్న గడ్డిలో కలిసిపోతుంది. సో అది కూడా వేస్ట్ కాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ మళ్ళీ దాన వేస్తారు. అంటే మళ్ళీ ఏమైనా గడ్డి మిగిలింది అనుకోండి, ఆ గడ్డి దాన కలిపి తినేస్తాయి. ఆ దాన తినేటప్పుడే ఆ గడ్డి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో అట్లా వాటర్ ఇంటేకు గేదెకి ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు మనం మనుషులం కూడా మీరు ట్రై చేయండి, చేసిన వాళ్ళకి తెలుస్తుంది. డైలీ పొద్దున లేచి ఒక 2 లీటర్స్ వాటర్ డైలీ తాగండి, మన చర్మం కూడా స్మూత్ అవుతుంది. సో అది వాటర్ మళ్ళీ ప్లస్ వాటర్ ఎక్కువ తాగడం వల్ల డిసీజెస్ కూడా ఎక్కువ రావు. సగం డిసీజెస్ వాటర్తోనే తగ్గిపోతాయి, మనుషులకైనా గేదెలకైనా ఎవరికైనా. సో వాటర్ ఇంటేక్ మీరు గేదెకు ఎంత ఎక్కువ ఇస్తే అంత బాగుంటుంది. అవి ఎక్కువ తీసుకోవు కాబట్టి ఈ రకంగా దానాలో పల్చ వేసిస్తే వాటర్ ఇంటేక్ ఎక్కువ వెళ్తుంది గేదెలకి. సో ఈ రకంగా మెయింటెనెన్స్ బాగుంటుంది. పాలు కూడా అన్ని బ్రహ్మాండంగా ఇస్తున్నాయి. సో చూడండి, బుల్లు కూడా మనం ఇచ్చినాము, మీరు ఇంతకుముందు చూస్తే బుల్లు ఏర్పడుతుంది. ఇవి హైదరాబాద్లో ఉంది. ఎవరికైనా అడ్రస్ ఇస్తాను నేను. ఎవరికైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకోండి, లేదా ఉన్న వాళ్ళకి మెయింటెనెన్స్ తెలియదంటే అబ్జర్వ్ చేయాలి. ఎవరు చెప్పరు, వాళ్ళకు కూడా చెప్పే విధానం ఒక్కొక్కళ్ళకి మెయింటైన్ చేస్తారు కానీ చెప్పరాదు. సో అన్నీ మనం ఓన్గా తెలిసి చూసుకొని అబ్జర్వ్ చేసుకొని మెయింటైన్ చేసుకోవాలా. గేదెలు అయితే అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.